శుక్రవారం బైబిల్ థెరపీని ప్రారంభించుకున్నామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సర్వోన్నత సర్వశక్తిమంతుడ, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను మా ప్రభా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన దినాలలోనూ గడిచిన బైబిల్ థెరపీ నుంచి మరి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి సంరక్షించి నీ కృపలో భద్రపరుచుకున్నందుకు మరొకసారి వేవేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ శుక్రవారం బైబిల్ థెరపీ ప్రారంభించండిగా కృప చూపించండి, సహాయం అందించండి, అధ్యాయాన్ని వివరించండిగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి తను మరి శ్రేష్టమైన సంగతి తండ్రి నేను ధ్యానించుకుంటుండగా హృదయంలో భద్రపరుచుకుని మీ యొక్క జ్ఞానాన్ని తండ్రి మరి హృదయంలో భద్రపరచుకోవడానికి మీ యొక్క ఆత్మ శక్తిని మా అందరికీ అనుగ్రహించి నడిపించమని చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మరి పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ రావాల్సిన ఉన్నారు. వారందరూ తగిన సమయానికి తరగతికి హాజరవలాగిన మీరే వారందరిని మరి తోడుకొని క్లాస్కి హాజరుపరచలాగిన ప్రభు చూపించాం. ఈ బైబిల్ తరగతి మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థన చేయించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియులలో తండ్రి. బైబిల్ చదువులో భాగంగా ముందుగా కీర్తన పాటని తండ్రి తెచ్చుకున్నామండి. కీర్తన పాఠానికి సహకరించాలి. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 10 కీర్తన పాడుకుందాం. ఆరాధించాము, ఆత్మతో నిలుతాము. సమయాన్ని మన కీర్తన పాడడానికి రావాలి. మన కీర్తన ఆరాధించాము, ఆత్మతో నిలుతాము. ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవాదేవుని మనమంతా ఆనందగానము మనసారా చేయుచు ఆనందగానము మనసారా చేయుచు అనుదినం కీర్తింతుము రారాజుని అనుదినం కీర్తింతుము రారాజుని ఆరాధించెదము ఆత్మలో నిరతం యెహోవాదేవుని మనమంతా అక్షయనాథుడు అద్వితీయ దేవుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అగ్రంథరహితుడు అదృశ్యరూపుడు అన్యంతరహితుడు అదృశ్యరూపుడు అమరుడైయున్నవాడు మన దేవుడు అమరుడైయున్నవాడు మన దేవుడు ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవాదేవుని మనమంతా సత్యస్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రి ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు
మనమంతా ఇది తొమ్మిదో నెంబర్ చెప్పండి చిన్న పుస్తకంలోంచి 9 దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షమందు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షమందు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఛాయని ముందు పోవాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు పోవాడు. సత్యమాగు జీవమాగు మార్గమేసే. సత్యమాగు జీవమాగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి కననయ్యను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కనబిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదాలు కొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదాలు కొనువాడు ఆయనే. ఆధారము ఆధారణ ఆధారణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రు
స్తుతించు నా ప్రాణమా పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ వీడదు పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ వీడదు కన్నికర సంపన్నుడు నా దేవుడు కన్నికర సంపన్నుడు నా దేవుడు దేవుని వాను నిరీక్షణించి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఇంతవరకు ఈ కీర్తన పాడుకుని దేవదేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాడడానికి సహకరించిన సహోదరులందరూ కూడా ప్రభుపేట నా ప్రత్యేకమైన తెలియజేసుకున్నాను. మరి ఈరోజు మరి బైబిల్ తరగతిలో ఎన్నో అధ్యాయం? గడిచిన బైబిల్ తరగతిలో 4వ అధ్యాయమా? రైట్. 4వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం? 4వ అధ్యాయంలో సో యూదుల నాశనాన్ని ఆపడానికి ఎస్తేరు రాణి తీసుకున్నటువంటి నిర్ణయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అలాగే ఆమె చేసిన సాహసాన్ని తెలియజేస్తుంది ప్రాముఖ్యంగా, అవునా? అలాగే తన ప్రజలను కాపాడడానికి ప్రాణాలకు తెగించి రాజు దగ్గరికి వెళ్ళడానికి వెనకాడలేదు. మొర్దెకై సలహా మేరకు ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి తన తోటి వారితో కూడా ఉపవాసం ఉండమని చెప్పి అందరికీ, అంటే తన తోటి యూతులందరినీ సో ఉపవాస దినాన్ని ప్రకటించమని 3 దినాలు తను కూడా ఉపవాసం ఉండి ధైర్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఉపవాసం తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనతో ముందుగా మొర్దెకై దుఃఖం చూసాం మనం, వస్త్రాలు చెప్పుకుంటూ ప్రారంభంలో జరిగిందంతా తెలియగానే, అంటే ఎప్పుడైతే తాకీదులు అందుకున్నారో సమూల నిర్మూలన చేయడానికి ఒక్క రోజులేండి సమూల నిర్మూలన చేయాలనుకున్నామో. సో మనం కరెక్ట్గా నిజంగా అనకూడదు, కానీ ఎస్తేరు గ్రంథంలో ఉన్నాం కదా. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి ఎస్తేరు గ్రంథంలోనికి ఉన్నదానికి చాలా దగ్గర సంబంధం. చాలా మనం కరెక్ట్గా ఎస్తేరు గ్రంథం చదువుతున్నాం, కరెక్ట్గా యుద్ధం కూడా జరుగుతుంది. సో ఇరాన్కి ఇజ్రాయేల్కి నేను చెప్పాను మీకు 3వ అధ్యాయం జ్ఞాపకం ఉందా? పూరీము, అవునా? పూరీం ఏంటి? పూరు అనగానే పర్షియన్ సామ్రాజ్యం వారు చీట్లు వేసే విధానం. అది నెల వంతులు చొప్పున ఏ చీట్లు వేస్తారు అంటే తేదీ నిర్ణయించుకోవడానికి, అవునా? వేస్తారు. సో దాన్నే యూదులు పూరీము పండగ జరుపుకుంటారు, అవునా? ఎందు నిమిత్తం? యూదులు వినాశనాన్ని కోరుకున్నటువంటి హామాను మీద దేవుని కృపతో యూదులు రక్షింపబడినందుకు గాను దీనికి గుర్తుగా. ఎందుకంటే ఒక్క రోజులోనే ఆ డేట్ను ఫిక్స్ చేసి తాకీదులు పట్టుకుని రాజముద్ర వేసి ఉంగరం తీసుకుని బయలుదేరుతారు అందరూ. మొత్తం కూషు దేశం మొత్తం ప్రాంగణం అంతా ప్రకటించేసి ఈ తాకీదులన్నీ 127 సంస్థానాలుగా అందిపోతాయి. షూషన్ కోటలోకి రాగానే వెంటనే మొర్దెకైకి తెలుస్తుంది. సో ఈ పూరు అనేది నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, అట్ ది సేమ్ టైం ఎగ్జాక్ట్గా నిన్న మొన్న పేపర్లో కూడా వేసాడు. ఇది చదవాలి, నేను సేవ్ చేసుకున్నాను నా ఫోన్లో. అంటే క్లాస్లో చెప్దామని కాదు, కానీ నాకు భలే అనిపించింది నిజంగా. అరే మనం కరెక్ట్గా ఎస్తేరు గ్రంథాన్ని వివరించుకుంటున్నాము, క్లాస్లో కూడా ఈ విషయాలు జ్ఞాపకం చేయాలి అనిపించింది నాకు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఖమేనీ ఉన్నారు చూసారా, ఇరాను. మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి, నేటికి ఇరానే అప్పటే పర్షియన్ సామ్రాజ్యం, పారసిక రాజ్యం, తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ ఉంది చూసారా, ఇరాను పారసిక రాజ్యం. మాది పారసిక రాజులు అంతరించిన తర్వాత ఇరాన్ దేశాన్ని, అంటే పర్షియా సామ్రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత రాజులు ఎవరో ముస్లిం తెగతో, అంటే ముస్లిం వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఇరాన్ని. సో నేటి ఇరానే ఆనాటి ఇప్పుడు బైబిల్ ప్రకారం ఎస్తేరు గ్రంథంలో ఉన్నాం కాబట్టి పర్షియన్ సామ్రాజ్యం. అంటే పారసిక రాజు అయినటువంటి హర్తహస్త ఇక్కడ ఉన్నారు. అంతకుముందు ఎజ్రా గారు ఉన్నప్పుడు మర్చిపోయారండి.
ఎజ్రా గారి హైలో ఎవరు? ఆ? మరి నెహెమ్యా గారి టైంలో ఇప్పుడు ఆశ్వరోషు. మర్చిపోకూడదు, పార్శిక రాజుల టైంలో జరిగింది. చెరకు వెళ్ళారు. అదే నెబుకద్నెజర్ టైంలో చెరకు వెళ్ళారు. చెరకు వెళ్ళిన తర్వాత మరలా అన్యరాజుని కంటే పార్శిక రాజు ఒక రాజు ఉన్నాడు, అన్యరాజు కోరేష్ ది గ్రేట్ కోరేష్ అంటాం కదా. ఆయనకి ఇంకో పేరు సైరస్. ఆయన హృదయాన్ని ప్రేరేపించి కోరేష్ ఉన్న టైంలోనే వీళ్ళకి విడుదల వస్తుంది, చెర నుంచి విముక్తి వస్తుంది. సో విడుదలైన టైంలో పార్శిక రాజులు అందరూ ప్రేమించారు. అంతెందుకు కోరేష్ రాజు ఆలయాన్ని నిర్మించుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చాడు, చక్కగా ధన సహాయం కూడా చేశాడు. అంతెందుకు దర్యావేష్ గారు కానించి అందరూ హెల్ప్ చేశారు. ఈ రాజు మన అట్టహాస్తం ఉన్నప్పుడు ఈయన కూడా మరి సమ్మతించలేదా? చివరిలో మన పదార్థం చివరిలో యూత్ని ప్రేమించాడు, దాన్ని ఆపాడు. హామాన్ చేసిన కుట్రని దాన్ని భంగపరిచి ఏ ఊరికాయకి అయితే సిద్ధపరిచాడో మొత్తకాయకి, అదే ఊరికాయ మీద హామాను వేలాడతాడు. సో ఈ అర్థహస్త్రం ఇప్పుడు గిన్నె అందించే ఉద్యోగం ఎవరిదే? నెహెమ్యాది. అవునా? నెహెమ్యా ఎవరిదే? ఎవరు రాజు? తీయండి. ఏ రాజు? ఏ రాజు గిన్నె అందించే ఉద్యోగం? ఆయన కూడా పార్శిక రాజే. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని ప్రాకారాలు నిర్మించడానికి వస్తాడు. అవునా? మీరు మర్చిపోకూడదు. ఎజ్రా అయింది, నెహెమ్యా అయింది, ఇప్పుడు మనం ఎస్తేర్ గ్రంథానికి వచ్చాం. అవునా? సో రాజులు అందరూ పర్షియన్ రాజులు, అంటే ఇరాన్ దేశపు రాజులలో పార్శిక రాజుల పరిపాలన ఉన్నప్పుడు అది రాను రాను ఈ పర్షియా, అప్పుడు పర్షియన్ సామ్రాజ్యం అదంతా పార్శికులు పరిపాలించి పర్షియన్. ఆ పర్షియన్ పండగ విధానం, చీట్లు వేసే తేదీ నిర్ణయించే విధానమే పూరు. పర్షియన్ ఆ ఆచార ప్రకారం చీట్లు వేసే విధానాన్ని పూరు అంటారు. సో ఈ చీట్లు వేసే విధానం రోజున హామాను కుట్రతో ఆ డేట్ ఫిక్స్ చేస్తాడు. ఎవరిని అంతమందించడాకే? యూదుల్ని అంతమందించడాకే. అదేగా జరిగింది. వస్త్రాలు ఎందుకు చింపుకున్నాడు? మొత్తకాయ దీని విషయమే కదా. సో అట్ ది సేమ్ టైం మన కమ్యూనిని లేపేశారు, ఇరాన్ సుప్రీం లీడర్ని. నేను నా ఫోన్లో సేవ్ చేసుకున్నాను, ఇంకా నేను చదివి వినిపిస్తాను. చూడండి, నేను సేవ్ చేసుకున్నాను నా ఫోన్లో. ఇది ఎప్పుడు వచ్చింది? 1వ తారీఖు ఆదివారం కదా. 2వ తారీఖు ఎప్పుడో వచ్చింది న్యూస్. ఇది 1వ తారీఖు ఆయన చనిపోయినప్పుడు న్యూస్ వేస్తుంది కదా, పేపర్లో వస్తుంది. నేను ఆ క్లిప్పింగ్ సేవ్ చేసుకున్నాను. చూడండి, ఖమేనీపై దాడికి ఎంచుకున్న, అంటే బైబిల్ స్టడీ కాబట్టి మనం తెలుసుకుంటాం. ఖమేనీపై అంటే ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ఉన్నాడు కదా, చంపేశారు మన ఇజ్రాయేల్ అధ్యక్షుడు, ఇజ్రాయేల్ అమెరికాలు చంపేశారు. చూడండి, ఖమేనీపై దాడికి ఎంచుకున్న సమయానికి కూడా యూదు మతంలో కొంత ప్రాముఖ్యత ఉందంట. ఇదిగోండి, నేను సేవ్ చేసుకున్న పేపర్ కటింగ్ ఏది, పేపర్ నా దగ్గర ఉంది. సో ఏంటిది? కొంత ప్రాముఖ్యత ఉందంట. ఈ నెల 2న యూదులకు పూరీం సెలవు దినం, అంటే మార్చి 2వ తేదీ పూరీం పండగలకి. కానీ ఆయన అప్పుడు లేపలే. చూడండి, యూదుల పూరీం సెలవు దినము, ఇదొక పండగ రోజు. ప్రాచీన కాలంలో యూదులను అంతం చేయడానికి అప్పటి పర్షియా బ్రాకెట్లో నేటి ఇరాన్ అన్నాడు. చూసారా? చూడండి, అంతం చేయడానికి ఇప్పటి పర్షియా నేటి ఇరాన్ పాలకులు సాగించిన కుట్ర ఇదే రోజున విఫలమైంది. అందుకని పూరీం పండుగ చేసుకుంటారు ప్రతి ఏటా యూదులు. విఫలమైంది. ఇప్పుడు ఈ 5వ అధ్యాయం తర్వాత 6వ అధ్యాయం విఫలమవుతుంది కుట్ర. తెలుసా? 6వ అధ్యాయం విఫలమవుతుంది కుట్ర. సో ఆ కుట్ర ఇది చూడండి, సాగించిన కుట్ర ఇదే రోజున విఫలమైంది. సరిగ్గా ఈ పండుగకు ముందు ఖమేనీని అంతం చేయడం గమనార్హం వేశారు. చూడండి, అంటే ఆదివారం అంటే శనివారం సపోర్టు విశ్రాంతి దినం. ఆ రోజు అసలు ఏ పని చేయరు. శనివారం అంటే 28వ తారీఖు ఫిబ్రవరి 28 లేపేయచ్చు, కానీ ఆ రోజు విశ్రాంతి దినం ముట్టుకోలే. 28 తర్వాత మనం భోజనం కార్యక్రమం జరిగింది కదా, 1వ తారీఖు మార్చి 1 ఆ రోజు లేపేశారు. విశ్రాంతి దినం రోజు వాళ్ళు అసలు ఏం చేయరు, అసలు ఏ పని చేయరు యూదులు. సో ఆ రోజు ఊరుకున్నారు. కరెక్ట్గా పూరీం పండగ 2వ తారీఖు 1వ తారీఖు లేపేశారు. ఒక్కరోజు ముందు లేపేశారు ఎగ్జాక్ట్గా. ఏ యూదులనైతే మరి ఇప్పుడు ఈయన కూడా ఖమేనీ గారు కూడా యూదుల మీద పగపట్టాడు. పర్షియా రాజులేమో ప్రేమించారు. ఈయన మరి ఎప్పుడైతే ముస్లిం సామ్రాజ్యం విస్తరించిందో, కంట్రీ అయిందో ఇరాన్, యూదుల్ని
సంహరించడం మొదలెట్టారు. ఇప్పుడు గొడవ మీకు యుద్ధం ఎందుకో తెలుసండి? ఇప్పుడు ఎందుకే తెలుసుకోవాలి. అసలు యుద్ధం ఎందుకు వచ్చింది అనుకున్నారు? యుద్ధం దేని గురించి అనుకున్నారు చెప్పండి? మతపరమైన యుద్ధం కాదు. కొంతకాలం కొంత పర్సెంట్ అదున్నా కానీ అణుబాంబులు ఉంటాయి చూసారా? అణుబాంబులు ఈవెన్ మన భారతదేశంతో సహా ఉన్నాయి. భారతదేశం, పాకిస్తాను, అమెరికా, రష్యా, చైనా, ఉత్తర కొరియా, అలాగే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి చాలా దగ్గర ప్లేస్ ఎంత ఇదంతా ఇరాన్, ఇరాకు ఇవన్నీ కూడా సరిహద్దులు పంచుకుంటున్నాయి. ఇప్పుడు అణుబాంబు వీళ్ళు తయారు చేశారనుకోండి, ఎవరు ఇరాన్ తయారు చేస్తే అణు దేశం కింద మారిపోద్ది. ఏ రోజన్నా ఎప్పటికైనా మాకు శత్రువులకి చాలా ప్రమాదం, మా మీద వేశారంటే మేము మొత్తం సమూల నిర్మూలన అయిపోతామని ఆ బాంబు తయారు చేయకుండా ఆపడానికి ఎందుకంటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక 10%, ఎందుకంటే అణుబాంబు తయారవ్వాలంటే యురేనియం కావాలి. ఈ యురేనియం నిల్వలో ఇరాన్ సేకరించింది చాలా మటుకు బాంబు తయారు చేయడానికి. ఇంకా కొద్ది శాతం యురేనియంతో ఫిక్స్ అయిపోద్ది, బాంబు తయారైపోద్ది. అది ఎక్కడ తయారు చేస్తారో అనేసి తయారు చేయకుండా యుద్ధం చేస్తారు. అది ఒకవేళ అణుబాంబు ఇరాన్ దగ్గరికి వస్తే ఇరాన్ ఏంటంటే చాలా కట్టుదిట్టమైనటువంటి చట్టాలు ఎక్కువ. షరియా చట్టం చాలా ప్రాముఖ్యమైంది ఇరాన్కి. అంటే ఆడపిల్లలు చదువుకోకూడదు తెలుసండి, బురక తీయకూడదు, బయట తిరగకూడదు, చదువుని కూడా కమ్యూని నిషేధించి ఆడపిల్లలు చదువుకోకూడదు, ఇంట్లోనే ఉండదు తెలుసా. ఒక నియంత పరిపాలనది. ఇప్పుడు ఆయన చనిపోతే అక్కడ కొంతమంది సగం మంది ఆనందిస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి చనిపోయినందుకు తెలుసా. కొంతమంది వ్యతిరేకిస్తారు, ఎందుకంటే రెండు వైపులా ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, అన్ఫాలోవర్స్ ఉంటారు. సో రోడ్ల మీదకి వచ్చి పండుగ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు, కొంతమంది ఏడ్చేవాళ్ళు కూడా ఒకళ్ళు చనిపోయినందుకు. సంతోషించే వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే షరియా చట్టాలు చాలా క్రూరమైన చట్టాలు. మీ అందరికి తెలిసింది, దొంగతనం చేస్తే చేతులు తీసేస్తారు, వ్యభిచారం చేస్తే పీక తీసేస్తారు, తల తీసేస్తారు తెలుసా. దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారు ఇరాన్ దేశంలో. చాలా ఘోరమైన చట్టాలు. వ్యభిచారం చేసిన అలాంటి ఏమైనా ఇంకా ఇతరాతర కార్యక్రమాలు చేసినా కానీ చాలా కఠినమైన చట్టాలు. దానికి సుప్రీం లీడర్ ఈయన లేపేశారు. సో ఈ బాంబు తయారు చేస్తారు అనే ఉద్దేశం ఎంతకాలం తయారు చేసింది లేదు, కానీ ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టారు తయారు చేయడానికి. దానికి యుద్ధం. అది తయారు చేయకుండా ఆ కేంద్రం మీద దాడులు చేసి లేపేశారు, ఈయన లేపేశారు. అది వైరం. ఇది ఎప్పటి నుంచో ఉన్నా కానీ పర్షియన్ సామ్రాజ్యంలో రాజులు ఎంతగానో ప్రేమించారు యూదుల్ని. అప్పుడు ఎందుకంటే ఆలయం నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు కోరేష్ను. ఆయనేమో అర్థహస్త గారేమో ప్రాకారాలు కట్టుకోవడానికి నెహెమ్యా గారు పర్మిషన్ ఇచ్చాడు. వెళ్ళు, వాళ్ళు తిరిగి వచ్చాయి. చక్కగా సహాయం కూడా చేశాడు. ఇక్కడ అహష్వేరోషు టైంలో యూదుల మీద కొట్టడం. మీకు ఇంకో విషయం చెప్పనా, మొర్దెకై ఎస్తేరు సమాధులు ఇరాన్ దేశంలో ఉన్నాయి. మీరు సెర్చ్ చేసుకోండి గూగుల్లో, తెలుసా. ఎందుకంటే అక్కడ సామ్రాజ్యం రాణి ఆవిడ, ఇరాన్ దేశానికి రాణిగా ఉంది ఆవిడ. రాజేంద్ర అర్థహస్త రాణిగా ఎన్నుకున్నాడా? మరి ఏ దేశానికి రాణి ఎన్నుకుంటున్నారు ఇవిడి? ఎస్తేరు గారు ఇరాన్ దేశానికి రాజు, ఆనాటి పర్షియన్ సామ్రాజ్యపు రాణిగారు ఆవిడ, ఒక యూత్ స్త్రీ. ఆమె చనిపోయినప్పుడు కూడా సమాధులు పక్కనే ఉన్నాయి. ఇప్పటికీ మీరు ఇరాన్ దేశం వెళ్తే మీరు గూగుల్లో కూడా కొట్టండి, మొర్దెకై సమాధి పక్కనే ఎస్తేరు సమాధి ఉంటుంది. చూసే ఉంటారు మీరు, చూడలేదంటే. ఎస్తేరు సమాధి, మొర్దెకై సమాధి పక్కనే ఉంటాయి, చూడండి. ఇరాన్ దేశంలో ఇప్పటికీ. సో అంత గొప్ప చరిత్ర కలిగిన వాడు. ఇప్పుడు ఇరాను, ఇరాక్, సిరియా ఇవన్నీ కూడా దేవుని నడయాడినటువంటి ప్రాంతాలు. ఇప్పుడు యెరూషలేం కూడా అక్కడే. యెరూషలేము, ఈ పాలస్తీనా ఇవన్నీ కట్టిందని అక్కడే. కేంద్రం అంతా అక్కడేనండి, చుట్టుపక్కల సరిహద్దులు పంచుకుంటున్నాయి. వాగ్దాన దేశాలు అవన్నీ దేవుడు నడయానికి ప్రభు క్రీస్తు వారు కూడా అక్కడ జనించి అక్కడ నడిచిన ప్లేసెస్ అవన్నీ హోలీ ప్లేసెస్ అన్నీ. కానీ యుద్ధంతో రగిలిపోతున్నాయి. బైబిల్ ముందే చెప్పింది. ఈరోజు స్టేటస్ ఎవరు గ్రూప్లో కూడా పెట్టినట్టున్నాను, అవునా. టీవీ9 ఎవరు చెప్తారు టిప్పింగ్ పెట్టి దాని రెఫరెన్స్లు నేనే పెట్టాను. టీవీ9 పెట్టింది కదా, నేను బైబిల్ కోట్ చేశాను. ఆవిడ చెప్పింది నేను కోట్ చేశాను. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం. సో ఈ పూరీం గురించి చెప్పాను నేను. సో పూరీం రోజున అంటే పండగ రోజున ఏ రోజు అయితే యూదుల్ని హతమార్చడానికి ప్లాన్ వేశారో ఆ ప్లాన్ పటాపంచలు చేసి ఆ రాజు అర్థహస్త అశ్వరోష్ గారు రాజుగారు ఈయన్ని సంహరించిన దినం పూరీం పండుగ చేసుకున్నారు. యూదులందరూ రక్షింపబడ్డారు. 127 సంస్థానం యూదులందరూ రక్షింపబడ్డారు. కనుకనే ఈ మొర్దెకై ఎస్తేరు వీళ్ళ వలన రక్షింపబడ్డారు. దేవుని కృప వలన అని పూరీం పండుగ ఆచరిస్తారు.
అంటే యూదులు రక్షింపబడినటువంటి దినం. సో ఇప్పుడు కూడా ఖమేనీని హతమార్చడం ద్వారా పూరి పండగ రోజు ముందు రోజునే ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్ చంపేశారు. పండగ దినానికి ముందు. అంటే యూదుల వినాశాన్ని కోరుకున్నాడు. యూదులందరినీ చంపేయడానికి అనుభవం తయారు చేసుకున్నాడు బహుశా. సో మరి ఈయన చంపేస్తే పూరి రోజు పండుగ రోజున మరలా యూదుల్ని మరి రక్షించుకున్నట్టుగా ఇజ్రాయెల్ దేశం. అది దాన్ని ప్రస్తావించాడన్నమాట. సో ఈరోజు మనం ఎస్తేరు రాణి గారు ధైర్యవంతమైనటువంటి సాహసోక్తుల నిర్ణయం తీసుకోవడం అవన్నీ మనం చూసాం 4వ అధ్యాయంలో. ఈరోజు 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా చూడండి. ఎస్తేరు ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి. అవునా? పర్మిషన్ లేకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఒక ఆర్డర్ పాస్ అయి ఉంటుంది. ఎవరైనా రాజుగారు పర్మిషన్ లేకుండా వెళ్తే ఇంకేం లేదు, సంహారమే. సో దాన్ని బట్టి చూడండి 5వ అధ్యాయంలో మనం మొదటి నుంచి 3వ వచనం వరకు 3వ దినమందు అంటే 3వ రోజున ఎస్తేరు రాజు సముఖమునకు వెళ్ళడం ఇదే కనపడుతుంది మనకి. చూడండి 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. అంటే రెడీ అయింది బాగా. రాణిగారు మొత్తం కిరీటం పెట్టుకుంది, అంతా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి ఎక్కడ ఉంది లోనికి వెళ్ళా. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. రాజు సముఖం అంటే రాజు ఇప్పుడు ఎంట్రన్స్ డోర్ ఉందా, అక్కడ నిల్చుంది. లోపలికి రాలే, పర్మిషన్ లేకుండా రాకూడదు రాజుగారి దగ్గరికి. సో అక్కడ నించుంది, రాజు ఎదురుగుండా నించుంది. నించోగానే చూడండి ఏం జరుగుతుందో. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరంలో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అని ఎస్తేరు ఆవరణంలో నిలిచి ఉండుట రాజు చూడగానే చూశాడు. ఎదురుకుండా నించుంది, లోపలికి రాలే. సో అంటే వినయం చూడండి. రాణిగారు అనగా అంటే ఆమె విధేయత చూపించింది. రాజు ఆజ్ఞ దాటలే, జవదాటలే, చట్టాన్ని గౌరవించింది. రాజు చేసిన చట్టమే గౌరవించింది, నించుంది. చూడగానే వెంటనే చూడండి ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. చూడండి వెంటనే రాజుగారి దండం అలా చూపించాడు. వెంటనే రాణిగారు వచ్చి ఆ రాజు దండాన్ని అలా ముట్టి లోనికి వచ్చింది. చూడండి అంటే రాజు ఆజ్ఞ పొందుకుంది. చూడండి రాజు రాణి అని ఎస్తేరు నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగం మటుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజు అయిన తామును హామానును నేను రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. లాంగ్ వచ్చింది రాజుగారి దగ్గరికి. రాజుగారు అడిగారు ఏమని, ఎస్తేరు ఇలా వచ్చేవేంటి, నీకు ఏం కావాలో అడుగు, నా రాజ్యంలో సగభాగం అడిగినా ఇచ్చేస్తాను అని అనగానే వెంటనే రాణిగారు రాజా మీరు హామాను కలిసి నేను ఏర్పరిచే విందుకి మీరు రావాలి అని కోరుతుంది. చూడండి కోరినప్పుడు చూడండి ఎస్తేరు విజ్ఞప్తి, ఎస్తేరు విందు ఏర్పాటు చేయడం. చూడండి 4 నుంచి 8వ వచనం వరకు ఎస్తేరు రాజు హామానుకు విందుకు పిలవడం కనబడుతున్నాను. పిలవడం వారు వెళ్ళడం కూడా జరుగుతుంది. చూడండి ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినలా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజైన తామును హామాను నేడు రావాలని కోరుచున్నాను ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయనియు త్వరపెట్టమనియు రాజు సెలవీగా రాజును హామాను ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. వెంటనే రాజుగారు హామానికి వెళ్ళి కౌరు పెట్టండి, హామాన్ కూడా రమ్మనంటే ఎస్తేరు దగ్గరికి వెళ్దాం, ఎస్తేరు పిలిచింది విందుకి అనగానే హామాను కౌరు పెట్టడం వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు చూడండి రెండోసారి మళ్ళీ అడుగుతాడు, అది కూడా కనపడుతుంది మనకి. రాజు చూడండి అంటే ఎస్తేరు ధైర్య సాహసం ఎక్కడంటే కరెక్ట్ టైం, కంగారు పడలే. రాజు దగ్గరికి వెళ్ళగానే రాజుగారు ఇలా యూదులను చంపేస్తాడని మనకలా కంగారు పడిపోయి కింద మీద పడిపోయి గత్తర చేయలే. మనమైతే ఖచ్చితంగా చేస్తాం అలాగ, అవునా? కంగారు పడిపోయి వాయిస్ పడిపోయి రాజుగారు కంప్లైంట్ అయిపోతున్నాయి, రాజుగారు ఇలాగైపోతున్నాయి, రాజుగారు అలా అయిపోతుంది. కానీ టైం చూసుకుంది, ఓపుకుతోంది. ఇలాంటి టైంలోనే చాలా ఓపిక కావాలి నిజంగా. దేవుని నడిపింపు చూడండి, కంగారు పడలే. వచ్చినప్పుడు చూడండి ఏం మాట్లాడుతుంది.
హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చిరి. చూడండి, రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి మరలా రెండోసారి. అంటే ద్రాక్షారసం తాకితే ఖచ్చితంగా మత్తుడవుతాడు. టైం చూసారా ఎస్తేరు? టైం చూసుకొని చూసారా? అంటే మొదటిసారి ఎందుకు రావాలని వచ్చారు. అంటే మనకలా ముందుగా కంచంలో వేసి ఆవురావరమంటే తినరేళ్ళు. అవునా? రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా ముందుగా సూప్ వేసుకుంటారు. సూప్ తాగిన తర్వాత అప్పుడు భోజనం కూర్చుంటారు. సో రాజు కూడా భోజనానికి అంటే ఘన పదార్థాలు తినే ముందు లిక్విడ్ తీసుకుంటారు. అంత ఎందుకండి, మనం మనం అందరూ తెలిసిందే. మందు వేసేవాళ్ళు శుభ్రంగా ముందు తినేసి మందు వేస్తారా? ఇప్పుడు అందరూ ఎలా పడతారు తినేస్తారు అనుకోండి. తాగిన తర్వాత ఫుల్గా తింటారు. కొంతమంది తినేసి తాగుతారు. వాళ్ళ గురించి మనకు వద్దులే. కానీ నాకు తెలిసిన మటుకు 100కే 90% మాత్రం శుభ్రంగా ఫుల్గా మందు కొట్టి తింటారు. ఆ తాగిన మైకంలో తెగ తింటారు నాకు తెలిసి. అవునా? చూస్తూ ఉంటాం, మన అందరూ తెలిసిందే. సో రాజుగారు ద్రాక్ష రసం తీసుకుండగానే ఖచ్చితంగా మత్తుడవుతాడు. ఈ టైం కోసం చూసింది. చూసారా? మనవాడు కూడా తాగినప్పుడు నీకు ఏం కావాలి చూడు, చాలా బాగుంటారు. నీకు ఏది కావాలని ఆ తాగిన మైకంలో చికెన్ తెచ్చుకుంటావా, బిర్యానీ తెచ్చుకుంటావా, డబ్బులు ఇగో జేబులో ఎంత ఉంటే అంత ఇచ్చేంత ఉంటుంది. తెలియదు వాళ్ళకి. ఆదమరిసి చికెనా, మటనా, నీకేం కావాలి, బంగారు రింగులా, దిగిపోయిన తర్వాత ఇంకేముండదు, బిర్యానీ లేదు ఏం లేదు అంటారు. సో అలాగా టైం కోసం చూసి చూడండి. ఇక్కడ మనం తెలివిగా ఆలోచన చేయాలి. ఇక్కడ ఎస్తేరు గారు కూడా, రాణి గారు కూడా అలాగే. చూడండి, మరలా ద్రాక్షరసపు విందు కూర్చుండి ఎస్తేరుని చొచ్చి నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి, అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా, మరలా రాజుగారు నీకేం కావాలి, నీ మనవేంటి, నా రాజ్యంలో సగమైనా నీదే అన్నాడు మరలా అని చెప్పారు. ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఏమని, రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకును అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావెలను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనమేనియు నా కోరికనియు అనెను. చూడండి ఏం చెప్పింది రాజా, నా కోరిక మంచి మీరు హామానుతో కలిపి నేను చేయించే విందుకు మీరు రావాలి. ఆ టైంలో నేను అడగవలసింది అడుగుతాను, నా కోరిక ఏంటో నేను తెలుపుతాను అని చెప్పింది. చూసారా ఎంత ధైర్య సాహసంతో పాటు తెలివితేటలు ప్రదర్శించింది. ఇక్కడ దేవుని యొక్క హస్తము వెనకాల నుండి నడిపించింది ఖచ్చితంగా. ఎందుకంటే అంతటి తెగువ, అంతటి ధైర్యము, అంతటి మాట, ఆ జ్ఞానము ఆ టైంలో దేవుడే ఎస్తేరుకు అనుగ్రహించాలి. అదంటే మాట్లాడుకున్నారా? ఒక్క యూదుడు కూడా నశించుకోకూడదు. దేవుని సొత్తైన ప్రజలు, దేవునికి ఎన్నుకున్న ప్రజలు ఒక్కడు కూడా అన్యాయంగా రాలిపోకూడదు. దేవుడు ఏర్పరచుకున్న జనాంగం వారు. ఎలా ఊరుకుంటాడో నేటి ఇజ్రాయేల్ దేశం కూడా. అందుకనే ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు. ఎవరు ఏం చేయలేరండి ఇజ్రాయేల్ దేశాన్ని. దేవుని అసలు దేవాదేవుడు సృష్టికర్త అయిన దేవుడే వారికి తోడుంటే వాగ్దానం చేశాడు. ఇంకెలా ఉంటుంది? ఎవరు అసలు ఇజ్రాయేల్ టెక్నాలజీ కూడా, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కూడా ఎవరి దగ్గర లేదు. ఆ దేశం దగ్గర ఉన్న టెక్నాలజీ కూడా ఎవరి దగ్గర లేదు. నిజంగా ప్రపంచంలో అమెరికా దగ్గర కూడా లేదు. ఐరన్ డోమ్, శత్రువులు ప్రయోగించే ర్యాకెట్లన్నీ కూడా గాల్లోనే పేల్చారు. అలాంటి టెక్నాలజీ, లేజర్ బీమ్ ఒకటి, అత్యాధునికటువంటి ఈ రక్షణ వ్యవస్థ కూడా అక్కడే ఉంది. ప్రతి టెక్నాలజీ కూడా, ముఖ్యంగా మన భారతదేశం ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్న టెక్నాలజీ ఏంటి తెలుసా? వ్యవసాయం. డ్రిప్ ఇరిగేషన్ విన్నారా? డ్రిప్ ఇరిగేషన్ అంటే తెలుసా? అదే అక్కడ టెక్నాలజీ. అంటే వర్షాధార ప్రాంతం, అంటే మనకి కరువు ఉన్న ప్రాంతాలు ఈ అనంతపురం అంటే మన రాష్ట్రంలో. సో ఈ ఎడారి ప్రాంతంలో మొక్కలు పండాలన్నా, పంటలు పండాలన్నా చాలా కష్టం, వాటర్ ఉండదు కాబట్టి. సో ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది ఆ టెక్నాలజీ వారిదే. ఇజ్రాయెల్ దేశం నుంచి మన భారతదేశం వ్యవసాయం ఎంత అద్భుతమో. చాలా ఎడారి ప్రాంతం ఉంటుంది ఇజ్రాయెల్లో కూడా, అయినా కానీ వారు అద్భుతం వ్యవసాయంలో. ఆ వ్యవసాయ టెక్నాలజీ మన వాళ్ళు తెచ్చుకున్నారు. ఎంతకీ డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏమి కాదు, పైపుల ద్వారా చిన్న చిన్న ఇవి ఉంటాయి, మూతలు ఉంటాయి, అవి తీసి ఒక్కొక్క హోల్కి ఒక్కొక్క బొట్టు వేస్ట్ అవ్వకుండా వాటర్ మొక్కకే ఆ ట్యూబ్స్ వేసుకుంటే వెళ్తారు.
నీళ్ళు వదిలినప్పుడు ఎంత కావాలో డ్రాప్ బై డ్రాప్ వస్తుంది. ఆ మొక్కకి ఎంత కావాలో అది వేస్టేజ్ అవ్వదు. అలాగే పిచికారీ చేస్తూ ఉంటారు చూసారా, ఒక ఎక్కువ ఇలా ఉండి మొత్తం అంతా చల్లుతుంది. ఆ టెక్నాలజీ అంతా వారిపోయాయి. అంతెందుకు డ్రోన్ స్ప్రే చేస్తున్నాయి ఇప్పుడు, ఆ టెక్నాలజీ అంతా వారిపోయాయి. వ్యవసాయంలో ఉన్న ప్రతి టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ కూడా. అంతెందుకు సముద్రం నీరుని మంచి నీరుగా చేసే టెక్నాలజీ కూడా ఇజ్రాయెల్ దగ్గరే ఉంది. తెలుసండి, సముద్రం వాటర్ని మంచి నీరుగా ఫిల్టర్ చేసే టెక్నాలజీ కూడా వారి దగ్గరే ఉంది. భారతదేశం కూడా ప్రయత్నం చేస్తుందంట తెచ్చుకోవడానికి, మరి వారి పర్మిషన్ వాళ్ళగా. సో అద్భుతం అసలు ఇజ్రాయెల్ దేశం, చిన్నదైనా కానీ. సో అప్పుడు నేను అడుగుతాను అన్నప్పుడు చూడండి, ఇదే నా మనవని నా కోరికనియు అని. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజు గుమ్మమున నుండి మొర్దెకై నన్ను చూచియు అతడు లేచి నిలబోయు కవలకి ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపించెను. సో సంతోషంతో హామాను బయటికి రాగానే గుమ్మ ముందు మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై హామాను చూడగానే వంగలేదు, నమస్కరించలేదు, సెల్లియడం కూడా చేయలేదు. ఈయనకి ఎలా ఉంటుంది? పాపం, విపరీతమైన పాపం. ఒక పక్కన సంతోషం, ఒక పక్క ఈ మొర్దెకైని అసలు ఏం చేయాలి అసలు అనేసి ఒకలాంటి ద్వేషంతో వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. చూడండి, బహుగా కోపించను. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలా మంది పిల్లలు తనకుండుట గూర్చియు రాజు తను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తను ఎలాగూ పెద్దగా చేశానో దాని గూర్చియు వారితో మాట్లాడను. ఇంటికి వెళ్ళి తన గొప్ప అన్ని చెప్పుకొని రాజు నన్ను ఎంత గణపరచడం, నాకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని, అందరిలో అధిపతుల్లో నన్ను ఎంతగానో పెద్ద పీట మీద నన్ను ఎత్తునించో పెట్టి నన్ను ఎంత గణపరచడానికి గొప్పలు చెప్పుకుంటూ ఆ భార్యకి స్నేహితుడికి చెప్తాడు. అంతా బాగుంది కానీ నేను గుమ్మం దగ్గరికి రాగానే మొర్దెకై ఒక యూదుడు ఉన్నాడో ఆడు నాకు నమస్కరిస్తం లేదు అని చెప్తాడు. ఎలా ఉంటుంది? వెళ్ళి ఆవిడకి చెప్పాడు జెరోస్కి. ఆవిడ ఏం చేద్దే, మరి ఆయన గారికి అవమానం అంటే భార్య గారికి అవమానమే కదా, ఇంకా మసాలా నూరేసింది ఇవి. అదే కనపడుద్ది. చూడండి, హామాను కోపం చూసాం 9 నుంచి 13 వచ్చిన వరకు. అలాగే చూడండి చివరాఖరు వచ్చిన వరకు మనం చూసినట్లయితే చూడండి, ఎక్కడ దాకా వచ్చాం? మరియు 12 వచనం, మరియు అతడు రాణి అని ఎస్తేరు తాను చేర్చిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమును కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశాను. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతను చెప్పగా, చూడండి ఒక్కడి వల్ల అబ్బా ఒక్కడు తప్ప మిగతా అంతా అందరూ నమస్కరిస్తున్నారు, ఒక్కడే నాకు వంగట్లేదు. ఆడి మీద ఫోకస్ ఎట్టు, ఎవరో మొర్దెకై మీద. ఆడు కూడా నాకు నమస్కరిస్తే ఇంకా అంతకుమించి సంతోషం ఏముంది అన్నట్టుగా మాట్లాడుతూ చూడండి చెప్పగా, అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్యి చేయించము దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీ రాజుతో మనవి చేయము. చూడండి, ఇచ్చేశారు సలహా. 50 అడుగులు ఉరికొయ్యిని సిద్ధం చేసి దాని మీద ఈ మొర్దెకైని వేలాడించేంతకే రాజుతో మనం పుచ్చుకో, పర్మిషన్ తీసుకొని. చూడండి ఎంత ఘోరం, ఏంటి నమస్కారం చెప్పి చంపేయడమే. చూడండి ఇలాగే ఉంటాయి. ఎలాగానే అసలు సలహా ఇచ్చిన స్నేహితులు భార్య చంపేయడమేనా ఇంకా? అంతేగాని రాజుతో అలా ఉండకూడదు, నమస్కారం చేయించాలని ఒక తాకిదు శాసనం రాజుతో మాట చెప్పిస్తే పోలే అని అనలా, చంపేయడమే. పైగా ఎత్తైన 50 అడుగులు 50 మూరలు ఎత్తైన ఉరికొయ్యి సిద్ధం చేసి మొర్దెకైని వేలాడించేంతకు రాజుతో నువ్వు మనం పుచ్చుకో. చూడండి ఎంత కోపం. చూడండి హామాను దురాలోచన కనపడదు 14వ వచనంలో. అతని భార్యను జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య చేయించము దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనం చేయము. తరువాత నీవు సంతోషంగా రాజుతో
రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్యి ఒకటి సిద్ధము చేయించెను. ఇదే ఉరికొయ్యి మీద ఏలాడతాడు హామాను. చూడండి భంగం ఎలా భంగపరుస్తాడో దేవుడు. ఏ యూదుని అయితే సంహరించడానికి ప్లాన్ వేశాడో హామాను, అదే ఉరికొయ్యి మీద వేలాడతాడు హామాను. సో చూడండి, హామాను పన్నాగం కనపడుతుంది. ఈ అధ్యాయంలో ఓవరాల్గా ఎస్తేరు ధైర్యాన్ని, దేవుని ఏర్పాటును తెలియజేస్తుంది. అంతే ఎస్తేరు ధైర్యం. ఎందుకంటే ఎంత తెగించింది, రాజు ముందర దగ్గరికి వెళ్ళి నిల్చోవడం, లోపలికి వెళ్ళకుండా దయ పొందుకోవడం, లోపలికి రావడం, తెలివిగా నడుచుకుంది, కంగారు పడి విషయం చెప్పలే. అంటే నువ్వు అవసరం కొద్దీ వచ్చావు అనమాట అనే ఫీలింగ్ రాకుండా విందుకు పిలిపించి, మొదటేమో ద్రాక్షారసం తాగుతున్నప్పుడు మరలా విందుకి ఇద్దరిని పిలవడం, రావాలని మనవ చేయడం, అప్పుడు ఆ విందులో నేను అడగాల్సింది అడుగుతానని మనవ చేయడం. చూడండి ఎంత ధైర్య సాహసం అసలు. అంటే దేవుని యొక్క ఏర్పాటు తెలియజేస్తుంది ఒక ముక్కలో చెప్పాలంటే. సో చూడండి, ఎస్తేరు రాజు సముఖంకు వెళ్ళడం, ఎస్తేరు విందు ఏర్పాటు చేయడం, హామాను కోపం, హామాను దురాలోచన, 4 విషయాలు. అవునా? ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటు. ఎందుకంటే యూదులు నశించిపోకూడదు. సో వారి మీదకి ఎవరు, ఇప్పుడు నేటి ఇరాన్ దేశం కూడా యూదులను అంటే ఇజ్రాయెల్ దేశాన్ని సంహరించడానికి ఎంత అణుబాంబులు తయారు చేయడం, ఎన్నో ప్లాన్లు, వాటన్నిటినీ పటాపంచలు చేయడం ఏంటి. యూదులు ఏం చేసినా కానీ చాలా, అంటే ఇజ్రాయెల్ దేశం ఏం చేసినా పక్కా ప్లాన్గా ఉంటుంది. తెలుసండి. అసలు వాళ్ళకి ఇంకొక విషయం చెప్పాలి, వాళ్ళకి ఇంటెలిజెన్స్, మన భారతదేశంలో కూడా ప్రతి దేశానికి ఒక గూఢచార సంస్థ ఉంటుంది. ఒక గూఢచార సంస్థ ఉంటుంది. మన భారతదేశానికి ఒక ఇంటెలిజెన్స్ అంటే ఒక గూఢచార సంస్థ ఉంటుంది. అలా అమెరికాకు ఒకటి ఉంటుంది, IFB ఏదో అంటారు, ఇంటర్నేషనల్ ఫెడరల్ బ్యూరో ఏదో ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఫెడరల్ బ్యూరో ఏదో ఉంటుంది, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదో ఉంటుంది, IFB ఏదో అంటారు దాన్ని. సో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కటి. సో అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ దేశానికి ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలోనూ అత్యున్నతమైనటువంటి నిఘా విభాగం ఉంది. దాని పేరు మొస్సాద్. మొస్సాద్ అనేది జడుచుకుంటారు చాలామంది. మొస్సాద్ అని దాని పేరు. ఆ ఇంటెలిజెన్స్ విభాగానికే పేరు ఇజ్రాయేల్ ఇంటెలిజెన్స్. గూఢచార సంస్థ పేరు మొస్సాద్. పవర్ఫుల్ అంట. అసలు అమెరికా దగ్గర కూడా లేదు. ఇప్పుడు నేను ఆ మొస్సాద్ ఎలా పనిచేస్తే తెలుసా? నేను శత్రువుని ఇజ్రాయేల్ దేశాన్ని, నన్ను చంపాలనుకోండి, సపోజ్ నేను ఇలా వాకింగ్ చెప్తానా, ఈ మైక్ పేలిపోయి చచ్చిపోవచ్చు. నేను ఈ మైక్ పేలిపోయి చచ్చిపోవచ్చు. నేను ఫోన్ వాడుతున్నా, ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ పేలిపోయి చచ్చిపోవచ్చు. అంత పవర్ఫుల్, అంత టెక్నాలజీ. ఖమేనీ పలానా చోట కూడుకుంటున్నాడో, మీటింగ్ ఏర్పాటు చేసుకున్న విషయం మొసాద్కి తెలిసింది. వెంటనే ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసింది, వెంటనే ఫిక్స్ చేసుకున్నారో ఆన్ ది స్పాట్లో బాగుపడింది. ఆయన ఒక్కడే చచ్చిపోలేదండి, ఫ్యామిలీ లేపారు. ఆయన లేపారు, ఆ కొడుకు, కోళ్ళు, మనవడం. ఇంకో కోసం అయిపోయింది తెలుసా? మరి ఈయన చనిపోయిన తర్వాత ఆయన వారసు ఉంటాడు కదా, సుప్రీం లీడర్ అవుతాకి, ఆయన ఎన్నుకునే మీటింగ్లో కూడా బాంబు పెట్టేశారు. నెక్స్ట్ సుప్రీం లీడర్ కూడా లేపేశారు 2 రోజుల తర్వాత మళ్ళీ. అంటే ఆ అధ్యక్ష పదవి చేపట్ట కూడా గజ వణికేలాగా చేశారు. బాబు మాకొద్దు, మమ్మల్ని లేపేస్తారు. ఈ మొస్సాద్ అనేది పవర్ఫుల్. ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు ఇంటెలిజెన్స్ విభాగం. మీకు కావాలంటే నెట్లో సెర్చ్ చేయండి. పవర్ఫుల్, అంత టెక్నాలజీలో ముందుంటుంది. మనం వాడే యూట్యూబ్ ఛానల్ యూదులది, ఫేస్బుక్ యూదులది, మైక్రోసాఫ్ట్ సిస్టమ్ కంప్యూటర్ వాడుతున్నాం యూదులది, బిల్ గేట్స్ యూదుడు, స్టార్లింగ్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఉన్నాడు చూసారా, ర్యాకెట్లో వెళ్ళిపోతాడు, యూదుడు ఎలన్ మస్క్. మీరు ఏదనుకున్నారు, ఎంతమంది యూదులు ఉన్నారు. ఫేస్బుక్ వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ కూడా యూదుడిదే తెలుసా. జుకర్బర్గ్ యూదుది. మొట్టమొదటి బల్బ్ కనిపెట్టింది, మొట్టమొదటి న్యూటన్, వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? యూదులు. తెలివైన వాళ్ళు ఏం చేసినా పక్క ప్లాన్ వేస్తారు. లేదంటే ఒక రోజు ముందు పూరిం పండుగ రోజున ఏ యూదులనైతే సంహరించాలని కుట్ర పడినటువంటి పర్షియా సామ్రాజ్యంలో హామాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఏంటి, అదే రోజు ఒక రోజు పూరిం పండుగ రోజు ముందు రోజు ఏ ఇజ్రాయేలు నాశనం కోసం అయితే ఖమేనీ అన్నవాడిని లేపేయడం ఏంటి, పక్కా క్యాల్కులేషన్స్తో దిగుతారు. అంత చాకత్యంగా వాళ్ళకుంట తెలివితేటల జ్ఞానం ఆయించింది తెలుసండి. అద్భుతం అసలు. సో ఈ 5వ అధ్యాయంలో కూడా చూడండి, దేవుని యొక్క ఏర్పాటే కనపడుతుంది అక్కడ. ప్రతి ఎస్తేరు వెళ్ళడం ఏంటి, కంగారు పడకుండా ఎంత
ఓర్పు సహనం ప్రదర్శించిన విధంగా రాజు దగ్గర తడపడలేను అసలు విషయం చెప్పడానికి కూడా కంగారు పడలేను. సో 6వ అధ్యాయము వచ్చే బైబిల్ తరగతి చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. శ్రద్ధగా మేము కూడా ఉన్నామని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి మరి విశ్వాసం చూపించుకున్నాం మా ప్రభా. మరి ఇంతవరకు మరి చక్కటి శ్రేష్టమైన సంగతి తండ్రి మరి గారి నుంచి 5 విజయం వివరించుకోవడం ద్వారా చక్కటి తన మరి జ్ఞాన సంబంధమైన విషయాలు మరి లేకుండా మీరు పరిశీలన చేసుకుని తెలుసుకోవడానికి తండ్రి మరి అంతగానో సంతోషిస్తున్నాం మా ప్రభా. మరి చేరవలసిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుని కోరుగా జీవించండి, ఆశీర్వదించడం మా ప్రభా. సమయంలో సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఎవరైతే బలహీనన్నారో బలపరచండి, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరిచి ప్రభు చూపించండి, సహాయం అందించండి మా ప్రభా. అలాగే మరి తండ్రి విదేశంలో ప్రతి ఒక్క సహోదరులు కూడా మరి పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. మరి మరి గల్ఫ్ కంట్రీస్లో అయితే మరి ఇంత సమాచారాన్ని ఇంత వాతావరణాన్ని మేము సమాచారం విని ఉన్నాం మా ప్రభా. తను మరి స్థానిక సంఘం సహోదరులు కూడా మరి దేశాన్ని విడిచి మరి ప్రాంతాన్ని విడిచి గృహాలను విడిచి మరి బిడ్డల్ని కుటుంబాన్ని భర్తను విడిచి తను మరి ఆ గల్ఫ్ కంట్రీస్లో మరి పనిచేసుకున్నాను మా ప్రభా. వారికి ఎటువంటి ఆటంకాలు అవంతరాలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు కలగటం మరి సురక్షితంగాను క్షేమంగాను మరి మీ బిడ్డలందరినీ మరి ఆ యుద్ధాల నుంచి ఆ బాధ నుంచి మరి కాచి కాపాడి సంరక్షించమని వచ్చినాం మా ప్రభా. తను మీ యొక్క రెక్కల చాట సురక్షితంగాను క్షేమంగాను ఇది కావాలి వచ్చి సంరక్షించమని వచ్చినాం మా ప్రభా. అలాగే తను మరి సంఘంలో పడి తను మరి చదువుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, తను మరి ఎగ్జామ్స్ రాస్తున్నారు మా ప్రభా. ఇంటర్ వాళ్ళు ఉన్నారు, అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా మరి ప్రారంభం అవబోతున్నాయి మా ప్రభా. తను మరి రాస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి మంచి ఉత్తీర్ణతో పాస్ అవడానికి పరీక్షలు సిద్ధపాటు అవడానికి సిద్ధపరచమని మా ప్రభావ. మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని వారికి అనుగ్రహించండి. అలాగే మన తండ్రి మరి వచ్చే నెలలో చదువుకోండి తను మరి భోజన కార్యక్రమం కూడా తను మరి ముందుగా జ్ఞాపకం చేసుకోండి మా ప్రభావ. అలాగే మన తండ్రి నిశ్చితమైతే మరొక బైబిల్ గ్రంథం ఎంతో కలిసి మరొక అధ్యాయాన్ని వివరించుకోవడం మాకు మరొక తరగతిలో మాకు అనుగ్రహించి నడిపించమని మరి మోహించవేస్తున్నా మాకు మంత్రంలో తోడైంది క్షేమంగాను సురక్షితంగాను వారు చేసి నడిపించమని ఈ ప్రార్థన పాసం చేయించమని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.